నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘమే తీసుకోవాలని ప్రభుత్వంతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు రక్క శ్రావణ్, జగ్గు శ్రావణ్లు కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీనే ముందుండి తమ సమస్య పరిష్కారం కోసం పోరాడాలని, ఏఐటీయూసీ వెంట నడవడానికి తాము సిద్ధమని తెలిపారు. తమ సమస్య ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. కాబట్టి తమ ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించే బాధ్యతను సీతారామయ్య చేపట్టాలని కోరారు. సమస్య జాప్యం అవుతుండటంతో తాము కడుపు మంటతో భాస్కర్రావు భవన్ ముందు నిరసన చేశామని, అందులో ఏ కార్మిక సంఘం ప్రదర్భం లేదని వెల్లడించారు. సింగరేణిలో ప్రస్తుతం మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో అనేక సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్న విషయం ఈరోజు కార్మికులకు కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకు కానీ ఈరోజు ట్రేడ్ యూనియన్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మా సమస్య ఇబ్బందులు వరకు తెలిసినదే. ఇదే విషయం పట్ల ఏదైతే మొన్న వారం కింద లేకపోతే 10 రోజుల కింద జనప్రసాద్ గారు చెప్పినట్టు విషయం పట్ల మేము నిన్న ఏదైతే ప్రెస్ భవన్ లో మీటింగ్ పెడదామని చెప్పేసి వస్తున్న దారిలో అనుకోకుండా అక్కడ ఏటి సీతారామయ్య గారు ఆఫీసులో ఉన్నందుకు దాన్ని అడుగుదాం, మరి దానికి జనప్రసాద్ గారు ఈ విధంగా దాన్ని మీరు ప్రభుత్వం పట్ల ప్రతిదీ మేము తీసుకువచ్చి పెట్టినాము, దానికి సింగరేణి సంస్థ దగ్గరికి ఏదైతే ఏటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న సీతారామయ్య గారు రానందుకు, ముందడుగు ఏనందుకు, కలిసికట్టుగా రానందుకు మాత్రమే ఇది అవ్వట్లేదని చెప్పేసి జనప్రసాద్ గారు మాకు చెప్పినందున దీని క్లారిఫై కోసం అని చెప్పేసి నిన్న మేము ఏదైతే ఏటీసీ భవన్ ముంగట నిరసన కూర్చున్నామో అక్కడ ఎంతసేపటికి మేము కూర్చున్నా కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి సీతారామయ్య గారు బయటికి రాకపోతే ఇలా చేసినట్టే ఏదంటే సింగరేణి అధికారులు ఎలా బయటకు వస్తారని చెప్పేసి కూడా నివాదాలు చేసినప్పటికీ మేము బయట అలా రోడ్డు మీద కూర్చున్నప్పటికీ ఎంతసేపటికి లోపలికి ప్రెస్ వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం ఎంత దుర్మార్గమైన విషయం. ఇదే కాకుండా వాళ్ళు నిన్న జరిగిన విషయం పట్ల ఏదైతే అక్కడ జరిగిన సంఘటనలకు ఒకరికొకరి ఒక మాట వాళ్ళు ఏమన్నారనంటే, మేము ఏదో మాకు ఉద్యోగాల కోసం వాళ్ళ కాళ్ళ మీద ఒక తండ్రి అని చెప్పేసి మేము పడితే వాళ్ళు ఏమని అన్నారనంటే, కాళ్ళ మీద పడితే మీరు ఫోటోల కోసం మీరు కాళ్ళ మీద పడుతున్నారా అని అన్నది. ఆ విషయం పట్ల నిన్న వాళ్ళకు మాకు ఒక గొడవ అనేది అక్కడ జరిగింది. సరే, ఆ గొడవ ఈ రోజు సోషల్ మీడియాలో వేరే వేరే పద్ధతిలో వెళ్ళడం, వేరే ఎవరన్నా క్రియేట్ చేయడం వల్ల జరుగుతుంది కావచ్చు. దానికి మరి గుర్తింపు సంఘంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఈరోజు ఒక తల్లిలాగా మేము ఏడ్చినట్టు అయ్యేది ఉంటే మమ్మల్ని బుజ్జగించి పాలిచ్చి మమ్మల్ని ఏంటిది విషయం అని చెప్పేసి ఓర్చుకొని మా విషయం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, మీరు ఇది కాదు, మీరు ఆవేశపడకండి అని చెప్పేసి అనాల్సిన ఒక నాయకుడు మమ్మల్ని ఈరోజు పేపర్కి ఏమని రాపించాలంటే, మీరంతా కూడా వేరే యొక్క పార్టీ యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులు, మీరు అందుకే ఈరోజు వచ్చి మమ్మల్ని ముసిగొలుపుతున్నారు, ఈరోజు ఏటీసీని మొత్తం మీరు అది మన్నుపాలు చేస్తున్నారు, అది ఇది అనడం చాలా హాస్యాస్పదం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎవరి ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు, మేము కేవలం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించిన బాధితులము మాత్రమే. మేము మిమ్మల్ని ఇప్పటికైనా ఒకటే మిమ్మల్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అడిగేది ఏంటిదనంటే, నిన్న అంతగానో మేము చేసినా కూడా సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని గవర్నమెంట్ పద్ధతిలో పరిధిలో ఉన్నదనేసి అన్నారు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అడిగితే, ఏ విషయమైనా మేము తర్వాత మాట్లాడుకొని కొన్ని రోజులకు సమాధానం ఇస్తామని అన్నారు. అంటే ఇలా సమయం ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ మీది 1.5 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తుంది, ఇంకా 6 నెలల సమయం అయిపోయేది ఉంటే మీరు ఇంకా మాకు ఎప్పుడు సమయము ఈ విషయం పట్ల మాట్లాడతారు. మీరు ప్రభుత్వం పద్ధతిలో వెళ్ళాలనంటే మీరు ఏ పద్ధతిలో వెళ్తారు? ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తారా, లేకపోతే మీ సాంబశివరావు సార్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతారా? ఏదో ఒకటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. దీన్ని చూసి ఖచ్చితంగా వెంటనే ఏటీసీ నాయకులందరూ కూడా ఎక్కడైతే ఇది చూసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దీనికి సమాధానం ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నదని అనేసి చెప్పినారో ఆ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, ఎవరి వల్ల వెళ్తారు, ఎవరితోటి వెళ్తారు, కలిసికట్టుగా వెళ్ళండి. దయచేసి ఏదైతే ఐఎన్టీ జనప్రసాద్ గారు చెప్పింది నిజమా అవాస్తవమా అన్నది మీరు ప్రెస్ ముందుకు రండి. మీరు ఏ విధంగా వెళ్తారు ఏంటిది అన్నది కార్మికుల సోదరులందరికి కానీ, ఈరోజు రిటైర్డ్ అయిన కార్మికుల కొడుకులకు మాకు కానీ అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మీరు ఇంకొక పద్ధతిలో పోతున్నారు. ఏంటిదనంటే సిఎండి బలరాం సార్ గారిని అడుగుతున్నారట కదా, ఏదైతే మేము స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినామో ఈ స్ట్రక్చర్ మీటింగ్ లో డిమాండ్ మాది, ఇది మీ ద్వారా మాత్రమే మాకు క్లియర్ కావాలనంటే సిఎండి బలరాం సార్ గారు ఏమని చెప్తున్నారు, ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వం పట్ల ఉన్నది, ఇది ఒక పాలసీ మ్యాటర్ అనేది ఆయన స్వచ్ఛంగా చెప్తుంటే కూడా పదే పదే ఆయనను ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఆయనను అడిగితే ఆయన
ఆయన దగ్గర పిండితే రాని పాలను ఆయనను పిండుతుంటే ఎక్కడికి వెళ్ళి ఈ సమాధానం ఈ మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు పరిష్కారం వస్తుంది? దయచేసి మీరే నిన్న ఒప్పుకున్నారు, ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని అన్నారు. సో సిఎండి తోటి ఇక పని లేదు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. మీకు సంబంధించిన ఏదైతే సాంబశివరావు ఎమ్మెల్యే గారితో వెళ్తారా, లేకపోతే మీరు బయటికి రండి, పోరాడదామంటే మీరు ముందుండండి, మేము వెనకాల ఉంటాం. చలో ఇదే గోదావరికని చౌరస్తాలో కూర్చోండి, మీ వెనకాల మేము కూర్చుంటాం. ప్రభుత్వం పట్ల వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దమ్ముంటే వెళ్ళండి అనేసి అన్నారు కదా, అప్పుడు మేము వెళ్ళైనా చూపిస్తాం. కానీ మీరు ముందడుగేసి దానికి సమాధానం అనేది మీ ద్వారా మాకు వస్తే మేము దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ దగ్గర తప్పుందా ఒప్పుందా అనేది మాకు త్వరగా చూపించండి. అది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము గోదావరికని ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసినందుకు చూసి వెంటనే మీరు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారన్నదే ఒకటే ఫైనల్. దీంట్లో జనరల్ గా మన ఏదైతే ఉన్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నది అది దాని కొరీలు చెప్పకండి. ఇక ఒకటే ఉన్నది, ప్రభుత్వం దృష్టిలో ఉంది, జీవోని జారీ చేయాలి, ఇదే ఫైనల్ సెటిల్మెంట్. దీని విషయం పట్లనే మీరు మాట్లాడండి. దయచేసి విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే అన్ని యూనియన్ల పట్ల మీరు ముందుకొచ్చి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. సెక్షన్ మీటింగ్ లో పెట్టినాం, అటు పంపించినాం అంటే సరిపోదు కదా. అన్ని ప్రతిదీ ఎవరైతే మారుపేర్ల విషయంలో వివిధ రకాలుగా ఉన్నాయి, లేకుంటే ఇతరాత్రాలు ఉన్నాయని చెప్పి మీరే చెప్పుకొస్తున్నారు. ఏదైతే మీరు మారుపేరు ఉన్నది అనేది సర్క్యులర్ రిలీజ్ చేయించేంత వరకు ఖచ్చితంగా గుర్తింపు సంఘంగా ఉన్న మీపై ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వంలో ఉన్న వారిపై కూడా ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం. కానీ ఏదైతే మేము చిన్నపిల్లగాళ్ళమని చెప్పి మేమేదో అల్లరి చేసినామని చెప్పి ఎవరో ఉసిగొల్పిరని మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది తప్పు సార్. ఖచ్చితంగా మాకు ఆకలి అయ్యే మేము వచ్చినాం. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకొని, మా వయసు భారం అవుతున్నది కాబట్టి అందరూ మీరు కార్మికుల పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి అందరూ మంచి ఆలోచించి త్వరితగతిన మాపై నిర్ణయం వచ్చే విధంగా మీరు కార్యాచరణ మొదలు పెట్టాలని. ఈ 12 తారీఖు కూడా స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నది. ఆ 12 తారీఖు స్ట్రక్చర్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా మీరు దీనిపై ఏదో ఒక నిర్ణయం సిఎండి తోటి ఇప్పియాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. నిన్నటి రోజున ఏదైతే ఏఐటీయూసీ భాస్కర్రావు భవన్ వద్ద మేము నిరసన వ్యక్తం చేసినామో ఆ నిరసన పట్ల ఏఐటీయూసీ సీతారామయ్య గారు మమ్మల్ని మీరు ఎవరో పురిగొల్పితే వచ్చారు అని చెప్పి అనడం మాకు చాలా బాధాకరం. మమ్మల్ని ఎవరు పురిగొల్పలేదు సార్, సీతారామయ్య సార్. మీకు మేము పదే పదే కాళ్ళు మొక్కి మరీ వేడుకున్నది ఏంటంటే మాకు వయసు భారం అవుతుంది, 40 సంవత్సరాలు దాటిన తర్వాత మేము ఉద్యోగం చేసినా వేస్టే, ఈ లోపే మాకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది. ఆయన ఇది పద్ధతి కాదు అని అన్నారు. ఇది పద్ధతి కాదని అంటున్న గుర్తింపు సంఘ నాయకులకు మేము ఒకటి తెలియజేయాల్సుకున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వం పాలనలో ఉన్న గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పరిపాలించిన ఫస్ట్ తిరుగుబాటే మొదలైంది. తిరుగుబాటు మీన్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించినప్పుడే మన హక్కులనేది సాధించుకోవడం జరుగుతుందని చెప్పి అప్పుడు తిరుగుబాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర వారిపై కానీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించినప్పుడే మనకు స్వచ్ఛ తెలంగాణ, సపరేట్ తెలంగాణ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే గుర్తింపు సంఘంగా మేము కార్మికుల పక్షాన పోరాడతామని చెప్పి సిపిఐ తరపు నుంచి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ గెలిచింది కాబట్టి ఏఐటీయూసీకే పూర్తి హక్కులు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్లో కానీ హెడ్ ఆఫీస్లో కానీ వాదించి సమస్యను పరిష్కరించే దమ్మున్నదని చెప్పి మేము వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సమస్యను ఎందుకు పట్టించుకుంటలేరు, ఇంకెన్ని సంవత్సరాలు మేము ఇట్లా వయోభారం అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడాలి, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని కాలయాపన చేస్తున్నారని చెప్పి వారిని నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా సీతారామయ్య గారు దాటవేసే ధోరణిని ప్రదర్శించారు. ఏమని, ఇది మేము సిఎండి గారికి స్ట్రక్చర్ మీటింగ్ లో చెప్పినాం, డైరెక్టర్స్ మీటింగ్ లో చెప్పినాం, అది వెంటనే వాళ్ళు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ పంపించారు. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ అనేది వచ్చిన నాడే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. అయ్యా, అడ్వకేట్ జనరల్ వరకు మీరు పంపించారు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కావాల్సిన పనులు కావాలంటే మీరు ఇంట్లోండి లేఖలు రాస్తే పని కాదు కదా, దాన్ని వెంటపడి ముఖ్యమంత్రినా ప్రధానమంత్రినా కలిసి ఎందుకు అయితే లేదని లీగల్ డిపార్ట్మెంట్లో కొట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత గుర్తింపు సంఘంగా మీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మారుపేరు వారసులుగా అడుగుతున్నాం. అయ్యా, మేము కొత్తగూడెం హెడ్ ఆఫీస్
ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసినప్పుడు మీరు వచ్చి మాట్లాడారు. హెడ్ ఆఫీస్లోకి తీసుకెళ్లారు. హెడ్ ఆఫీస్లోకి తీసుకెళ్తే హెడ్ ఆఫీస్లో ఉన్న ఒక అధికారిని మీ కళ్ళ ముందే మీ ముందే మీ తండ్రులే దొంగ పేర్లతో ఉద్యోగం చేశారు, మళ్ళీ మీరు వస్తున్నారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలే కదా. ఇదే ఏఐటీసీ సీతారామయ్య గారి ముందే అన్నారు వాళ్ళు. మరి అప్పుడు కవితా నాయుడు తోటి 30 సంవత్సరాల క్రితం బిఐఎఫ్ఆర్లకు వెళ్లే కంపెనీని కాపాడింది వీళ్ళ తండ్రులు. మీరు ఎట్లా వాళ్ళను మీరు దొంగలని అంటారని మీరు ఆ రోజు ఎందుకు మీరు కంపెనీలో ఉన్న అధికారులను నిలదీయలేదు? ఆ ఆవేదన కూడా మాకు ఉంటది కదా. అయినా కూడా మేము చేస్తున్నాం చూస్తున్నాం అని అంటే మేము ఏదో సరే మిమ్మల్ని ప్రతిసారి మిమ్మల్ని నమ్ముతూ వస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న ఏదైతే యూనియన్ గెలిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయంటే మరి మీరు ఎలక్షన్కి వెళ్లే ముందు మేము రేపు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించుకోండి, మమ్మల్ని ఎందుకు మాకు ఓటేయకండి అని మీరు ఎప్పుడు అడగలే కదా. మేము సాధిస్తామని ముందుకు వచ్చారు కదా. మీరు సాధిస్తామని ముందుకు వచ్చారు కాబట్టి మీరే అధికారంలో యూనియన్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నిలదీసే హక్కు మాకున్నది. మా తండ్రులు మీకు కప్పం కట్టారు, మా తండ్రులు మీకు యూనియన్కు చందా కట్టారు. ఉన్నన్ని రోజులు మా చంద్రులను మీరు వాడుకొని భాస్కర్రావు భవన్ లాంటి భవనాలు కట్టుకొని కుర్చీలు వేసుకొని నేడు మేము అడ్వకేట్ జనరల్కి అయితే పంపించేదాకా పనిచేసినాం, తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని అంటే ప్రభుత్వం దగ్గరికి మీతో పాటు మేము కూడా వస్తాం, మీరు ముందు నడవండి అని మేము డిమాండ్ చేసినాం. నిన్న మిమ్మల్ని మీరు ముందు నడిస్తే మీ వెంట వారసులమైన మేము వస్తాం. కంపెనీలో ఉన్న కొంతమంది ఎవరైతే మార్పేర్లతో ఇప్పటికి కూడా 30% ఉద్యోగులుగా చలామణి అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా మీతో వస్తారు కదా అని చెప్పి మేము నిన్న నిలదీయడం జరిగింది. ఆయన దానికి అయ్యా మీరు ఏమంటున్నారు, మీరు ప్రతి దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు, ఎవరో పురిగొల్పితే వస్తున్నారు అని చెప్పి అనడం మాకైతే చాలా బాధాకరం. మేము పురిగొల్పితే రాలేదు, మాకు ఆకలి వస్తున్నాం. మీరు ఏదైతే కార్మిక సంఘ నాయకులుగా మీరు ఉద్యోగులుగా ఉన్న వారిని మాత్రమే పట్టించుకొని ఉద్యోగులకు మాత్రమే ఆల్రెడీ వాళ్ళకి అన్నం దొరికింది, ఎంతో కొంత పని జరుగుతుంది, వాళ్ళ బెనిఫిట్స్ కోసమే ఆలోచిస్తున్నారు తప్ప మొత్తమే అన్నం దొరకకుండా రోడ్ల పాలై అడ్డాకూలీలుగా మారిన మా పరిస్థితిని ఎందుకు మీరు పట్టించుకుంటలేరని ఈ సందర్భంగా మేము యూనియన్ సంఘాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ప్రైవేటీకరణ కోసం మొన్నటి రోజున ఏదైతే యూనియన్ సంఘాలు సమ్మెకు పిలుపునిస్తే మరి అప్పుడు అన్ని సంఘాలు వచ్చినాయి కదా, అన్ని సంఘాలు కలిసికట్టుగా వచ్చి ఒకరోజు బాయిలన్నీ బంద్ పెట్టినాయి కదా. మరి అదే విధంగా మారుపేరు సమస్య అనేది ఏదైతే బాయిల మీద లేదా సింగరేణిలో బర్నింగ్ ఇష్యూ అంటున్నారు, మరి ఆ బర్నింగ్ ఇష్యూ విషయంలో అన్ని సంఘాలు ఎందుకు ముందుకు రావడం లేదని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఒకప్పుడు టీబీజీ కేసు 10 ఏళ్ళు ఉన్నది, మీరు అప్పుడెందుకు నిలదీయలేదు అని కూడా అన్నారు. సరే మేము టీబీజీ కేసు అనట్లేదు, ఐఎన్టీయూసీ అనట్లేదు, ఎవరిని అనట్లేదు, అన్ని సంఘాలు మాకు మద్దతు తెలుపుతున్నాయి. కానీ కార్యాచరణలో వెనుకపోతున్నది. టీబీజీ కేసు తనకు తానుగా నేను కార్మికుల పక్షాన పనిచేయలేదని మొన్నటి ఎలక్షన్లో వాళ్ళు ఎలక్షన్నే రద్దు చేసుకున్నారు. మరి మీరు ఇట్లా రేపటి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేయమని చెప్పి అనుకుంటున్నారా? అట్లా అని మేము మిమ్మల్ని నిందించే ధోరణిలో మేము పనిచేయట్లేదు. మా డిమాండ్ను మీరు పరిష్కరించండి అంటున్నాం. మాకు 1 టైం సెటిల్మెంట్ అనేది ఒకటి పెట్టండి, లేదా మెగా లోక్ అదాలత్ అనేది కంపెనీలో ఏర్పాటు చేసే విధంగా మీరు కంపెనీని డిమాండ్ చేయండి. కంపెనీ మెడల్ వంచే అర్హత ఉన్నదే మీకు. కంపెనీలో మెగా లోక్ అదాలత్ అని ఒకటి పెట్టి అందరినీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కానీ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఉరిశిక్ష పడితే సార్, ఉరిశిక్ష పడిన కార్మికునికి కానీ ఉరిశిక్ష పడిన ఎవరైతే బాధితులు ఉంటారో వారికి కూడా క్షమాభిక్ష అనే ఒక అవకాశం ఉంటుంది. మేమేం తప్పు చేసినాం? మారు పేరు వల్ల కడుపున ఉట్టుడే మా తప్ప. మా తండ్రులు ఏదో ఉద్యోగం కోసం కంపెనీలో ఉద్యోగం చేసి మా తర్వాత వారసులుగా మా కొడుకులు బతకాలని చెప్పి మారుపేరు ఉన్నప్పటికీ పెట్టుకుంటే కేవలం కంపెనీ ఉద్యోగిత స్థాయిని తగ్గించి కార్మికుల పొట్టగొట్టడానికి ఏదైతే చేస్తుందో దానికి మీరు వంతపాడిన విధంగా మీ ధోరణి ఉన్నదని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. అలాగే మీరు ఖచ్చితంగా 1 టైం సెటిల్మెంట్ గురించి ఆలోచించి కంపెనీనే తోలాలి. మీరు ఏదైతే C&MD గారు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళనే తోలండి. ఇంకెన్ని రోజులు? 8 నెలలు 9 నెలలు అవుతుంది అడ్వకేట్ జనరల్కి పంపించి. సరే ప్రభుత్వం నిర్ణయం అయినప్పుడే అవుతుంది అంటే ప్రభుత్వం తనకెందుకు ఆకలి అవుతుంది? మీరు యూనియన్ సంఘం తరఫున మీరేం చేస్తున్నారు? యూనియన్ సంఘంగా గుర్తింపు చెందిన మీరే దీన్ని అది చేయాలి. ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ వద్దకైనా మీరు ముందు నడవండి, మీ వెంట మేము వస్తాం. ఆయనను కూడా కలుద్దాం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడా, ఆయన ప్రభుత్వ అధికారే కదా. లేదా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారో అందరు ఎమ్మెల్యేలను కలుద్దాం. ఏఐటీసీ తరఫున మీరు ముందు నడవండి, మీ వెనకాలనే మేము వస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి 100% హాజరు ఉండేలా చూడాలని అన్నారు.
ఈ అమ్మాయి ఎప్పుడైతే కొత్తగా వచ్చింది 10th 45 మెంబర్స్కి ఈ అమ్మాయి యాడ్ అయినందుకు 46 అయ్యారు. ఓల్డ్ స్టూడెంట్స్ 45 సార్ మన దగ్గర. స్పెషల్ క్లాస్ ఉంది ఇప్పుడు అయిపోయింది సార్, అయిపోయింది. ఇప్పుడు స్నాక్స్ ఉన్న వాళ్ళంతా 6 స్టాండర్డ్ నుంచి 6th నుంచి ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళ ఒక కొత్త ఆమె తప్ప మిగతా వాళ్ళందరూ 6th నుంచి అంటే మధ్యలో నాగర్కర్లో మనకు 8th వరకు ఉంది సార్. యూపీఎస్ 9th కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు హాస్టల్ గోడకూలి 3 విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్టల్లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్ ను పరిశీలించి ఉపయోగానికి పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆర్ఎండ్బి శాఖ అధికారులను ఆదేశించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అణగారిన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని, ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ కంకణబద్దులే ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. బుధవారం గోదావరికని స్థానిక కోర్టు చౌరస్తా చాకలి ఐలమ్మ సర్కిల్ వద్ద గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెండ్యాల మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంజీవ్తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ఆ రోజుల్లోనే అణగారిన వర్గంలో పుట్టినప్పటికీ మేము బలహీనులమని భావిస్తే బరితెగించి కొట్లాడతామని చెప్పి, మేము అడుక్క తినే వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంగా బ్రతికే వాళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణూరు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని
ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణూరు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరికని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరికనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా నెలకొల్పి రజకుల ఆత్మగౌరవ ప్రతీక జెండాకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను రాబోయే తరాలకు భవిష్యత్ తరాలకు ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తినిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా గోదావరికని పట్టణంలో కానీ రామగుండం కార్పొరేషన్లో కానీ ఉన్నటువంటి రజకులందరం కూడా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోటి చాకలి ఐలమ్మ తెగింపు ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోటి ఐలమ్మ వారసులుగా మనకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ ఐక్యత విషయంలో కానీ సమాజంలో మనకు దక్కాల్సిన గౌరవం విషయంలో కానీ ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క రజక బిడ్డ రాబోయే రోజుల్లో రాజ్యాధికారం వైపుగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపుగా కూడా మనం ముందుండాలని చెప్పి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి మల్లె పువ్వులాగా చేసిచ్చేటువంటి రజక జాతి బిడ్డలుగా మనందరం కూడా మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరం ఐక్యతా రాగంతో చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా బాబా గాడ్గియార్ ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా వీరనారి మా చాకలి ఆడబిడ్డ ఆమె మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గౌరవిస్తూ గర్విస్తూ మరొకసారి ఐలమ్మకు ఘన నివాళి అర్పిస్తా ఉన్నాం. జోహార్ వీరనారి చాకలి ఐలమ్మ. గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ సర్కిల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటికైనా మనం ఈ వర్ధంతి సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం బడుగు బలహీన వర్గాలం ఎవరైతే ఉన్నామో రేపు రాజ్యాధికారం దిశగా చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని మనం ఆమె ద్వారా తీసుకొని మనం ఏంటని చెప్పేసినట్టే నిజంగానే బంతిల మనోడు ఎప్పుడు చెప్తా అంటాడు, మనం ఎక్కడ కూర్చున్నా కానీ వడ్డించేటోడు మనోడైతే మన లడ్డు మనకు వస్తాయి అన్నట్టు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వచ్చినప్పుడే మన రాజ్యం వచ్చినప్పుడే పాలనలో మనోళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ప్రతిఫలాలు అనేటివి ప్రతి ఇంటికి చేరుతాయి. కాబట్టి ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతిని ఒక స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా మనం అందరం రజక సోదరులందరూ కృషి చేయాలని చెప్పేసి మరొక్కసారి ఈ వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పాన్ని రజక సోదరులందరూ తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విన్నవిస్తూ జై రజక. దేశంలో రాష్ట్రంలో మహనీయులను గౌరవించని వారి పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయని పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంత్రిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పట్టుకుని రాష్ట్రం సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహనీయులను వెలికితీసే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి కనీసం విగ్రహాన్ని శుభ్రం చేయలేదన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు మహనీయులపై ఎలాంటి భావన ఉందో అర్థమవుతుందన్నారు. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతిని వారి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో
ఎన్నడూ కూడా మహనీయులను మరి గౌరవించలేదు. వారి యొక్క పోరాటాల స్ఫూర్తిని ఎన్నడూ కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి గౌరవ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమ్రోం భీమ్, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని తెలంగాణను సాధించి మహనీయులను తెలంగాణ రాష్ట్రంలో వెలికితీస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాకలి ఐలమ్మ జయంతులు వర్ధంతులను అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం ఇవాళ విగ్రహానికి నీళ్లు పోసి కూడా కడగలేదు, శుద్ధి చేయలేదు. అంటే వాళ్లకు ఏ విధమైనటువంటి మహనీయుల మీద భావన ఉన్నదో కనబడతా ఉన్నది. మంత్రి నియోజకవర్గంలో అయితే వీళ్ళను అస్సలు కనబడనీయకుండా చేసిన కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కుటుంబం. కనుకనే మేము ఎమ్మెల్యేను అడుగుతూ ఉంటాం, నిలదీస్తూ ఉంటాం. వారి వెంబడి ఉన్న వాళ్ళకు అర్థం కాకపోయినా ఈ సమాజానికన్నా అర్థమవుతుందని అక్కడ ఇక్కడ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రోజు రోజు యూట్యూబ్లు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు దాచి పెడితే తాగే పరిస్థితులు లేవు. వాళ్ళు అర్థమైపోతూ ఉన్నారు. మహనీయులు సామాన్య ప్రజానీకానికి అర్థమైపోతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఎప్పుడైతే తెలుస్తుందో మీ కుర్చీలు కదలక తప్పయ్యనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇది బాధాకరమైన అంశం. మరి రేవంత్ రెడ్డి గారి మధ్యలో జయపాల్ రెడ్డి గారిది వాళ్ళది వీళ్ళది విగ్రహాలు పెడతా ఉన్నాడు. మా చాకలి ఐలమ్మని ఎందుకు చూడబుద్ధి అవుతలేదు మీకు? ఈ మంత్రిలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి. మీరు చాకలి ఐలమ్మను ముట్టుకోరు, చాకలి ఐలమ్మకు పూలేయరు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముట్టుకోరు. మీరు ఎంతసేపు ఓట్లు వస్తే ఈ కులాలను వాడుకోవడం మీకు అలవాటు అయిపోయిందనే విషయం ఇలా తేట తెల్లమైపోయింది. మీ చేతిలో మున్సిపాలిటీ ఉన్నది, యంత్రాంగం ఉన్నది, కనీసం నీళ్లు పెట్టి కడగరా విగ్రహాన్ని. ఇదేనా మీ నీతి, మీ జాతి? ఏ మాత్రం ఈ సమాజం కోసం పనిచేయని మీ నాయనకు మొక్కుమంటారు, మీ నాయనను పూజించమంటారు, ఇంటింటికో విగ్రహాన్ని పెట్టుకోమంటారు. మా నాయన విగ్రహం పెట్టుకున్న వాళ్ళకే పదవులు పథకాలు ఇస్తామంటారు. ఈ నీతి ఈ సమాజానికి తెలవాలని మరి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇవాళ వారి జయంతిని వర్ధంతిని గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిర్వహిస్తుందని, వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే తెలంగాణ సిద్ధించిందనే విషయాన్ని చాటి చెప్తామని గుర్తు చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. భూమి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితమ్మ అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించి గాజాలో మారణ హోమానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు మరియు ఇతర ఇజ్రాయెల్ అధికారులపై విచారణ చేపట్టాలని భారత ప్రభుత్వం మారణ హోమం ఇజ్రాయెల్ ప్రభుత్వంతో అన్ని సంబంధాలను రద్దు చేసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్లు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పైలాన్ చౌరస్తాలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిక్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.
పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం. చేస్తున్న దాడులను ఖండించండి. పాలస్తీనాలో జరుగుతున్నటువంటి నరహంతక దాడులను ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒకటైనటువంటి పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం అమెరికా అండదండలతో సామ్రాజ్యవాదం అండదండలతో అక్కడి ప్రజలపై యుద్ధం ప్రకటించి వారి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇవాళ వారి యొక్క నివాస స్థలాలు వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులపైన తీవ్రమైనటువంటి వైమానిక దాడులు నిర్వహిస్తూ ఇవాళ సైన్యం మిలిటరీ సైన్యాన్ని దించి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రజలను ఊచకోతగోస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బెజాలెల్ స్మోట్రిచ్ ఈ భారత పర్యటనకు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మన భారతదేశంలో పర్యటిస్తున్నాడు. కనుక మనం అందరం కూడా ఈ నరహంతక ముఠా చేస్తున్నటువంటి దాడులను మనం ఖండించాలి. ఆ మంత్రి పర్యటనను కూడా మనం రద్దు చేయాలి. భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చింది. కనుక మన దేశంలో పర్యటిస్తున్నటువంటి బెజాలెల్ స్మోట్రిచ్ పర్యటనను ప్రతి ఒక్కరూ మనం ఖండిద్దాం. పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం. వాళ్ళ మానవ హననానికి కారణమైనటువంటి సామ్రాజ్యవాద దేశాల యొక్క కుట్రలను ఎదురిద్దాం. ఈ బెజాలెల్ స్మోక్ను తక్షణమే భారత పర్యటన రద్దు చేసుకుని వెనక్కి పోవలసిందిగా మేము నిర్వహిస్తున్నాం. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లో పనిచేసిన కార్మికులు ఉద్యోగులు ఏఐటీయూసీలో చేరారు. బుధవారం ఏఐటీయూసీ ఏరియా వర్క్ షాప్ డిపార్ట్మెంట్ కార్యదర్శి బలుసు రవి ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ఎల్ పోషంలో పాల్గొని వారికి ఏఐటీయూసీ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ యూనియన్ చరిత్ర కలిగిన యూనియన్ అని, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడేది ఏఐటీయూసీ మాత్రమే అని వారు పేర్కొన్నారు. కొన్ని యూనియన్లు మా వ్యతిరేకులు ఏఐటీయూసీ కార్మికులకు చేసిన సేవలను ఓర్వలేక మారుపేర్లు, విజిలెన్స్ కేసుల బాధితుల సమస్యను అడ్డం పెట్టుకుని ఏఐటీయూసీ ఆఫీస్ ముందు ధర్నాలు చేయించి పబ్బం గడుపుకుంటున్నారని వారు ఆరోపించారు. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాంచ్ సెక్రటరీ పూజన గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారని మనవి చేస్తారు. వర్క్షాపు నా తోటి కాంగ్రెస్ అందరికీ, సూపర్వైజర్లకు, అధికారులకు అందరికీ శుభోదయం. ఈరోజు మన వర్క్షాప్లో జైనింగ్ కార్యక్రమం జరిగింది. జైనింగ్ అయినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఏఐటీయూసీ అనే సంఘము కార్మికుల సంఘము, కార్మికులు పుట్టుకున్న సంఘము. ఇక మన ఆర్జీవన్కు ఇచ్చేస్తే మనము ఏఐటీయూసీ గెలిచిన నుండి నిన్నటికి సంవత్సరం అయింది మనకు సర్టిఫికెట్ ఇచ్చి గెలిచిన గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. కొత్తగూడెం లెవెల్లో, ఆర్జీవన్ ఏరియా లెవెల్లో, అట్లాగే సింగరేణి వ్యాప్తంగా కూడా మనకు అన్ని డివిజన్లల్లో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ ఏరియాలో స్ట్రక్చర్ సమావేశాలు, జేసీసీ సమావేశాలు. రేపు 12 తారీఖు రోజు మళ్ళీ స్ట్రక్చర్ సమావేశం ఉంది, జేసీసీ సమావేశం ఉంది. అందులో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్లన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసాము. వారికి కూడా స్వాగతం పలుకుతూ మేము ఈ స్ట్రక్చర్ సమావేశాలలో పాల్గొంటా ఉన్నాం. వీళ్ళు స్ట్రక్చర్ సమావేశంలో ఉంటారు, మాతోటి జేసీసీ సమావేశంలో కూడా ఉంటారు. జేసీసీ సమావేశానికి, స్ట్రక్చర్ సమావేశానికి తేడాలు కొంచెం తెలుసుకుందాం. నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్పగలుగుతా. స్ట్రక్చర్ సమావేశాలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల పైన కొత్త హక్కులు కూడా మనం మాట్లాడుకునేది ఉంటే డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్ లెవెల్లో మన గుర్తింపు సంఘం నాయకులు 11 మంది ఉంటారు. 11 మంది సభ్యులతోటి, అటు డైరెక్టర్లతోటి ఆల్ డైరెక్టర్స్ ఉంటారు.
ఆల్ జిఎమ్స్ ఉంటారు, ఏరియా లెవెల్ జిఎమ్స్. అందులో సెక్టర్ సమావేశాలు జరుగుతాయి. అందులో 6 పాయింట్స్ పెడతారు. 6 లేక 6 కింద ఆల్టర్నేటర్గా 10-12 పాయింట్స్ పెడతారు. కార్మికులకు సంబంధించింది, కంపెనీ అభివృద్ధికి కూడా సంబంధించినటువంటి కొత్త మైండ్స్ కానీ కొత్త ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ రావడానికి అది మంచి వేదిక. ఆ చర్చ జరుగుతుంది. అవి 3 నెలలకు ఒకసారి అది ఉంటాయి. అలాగే జేసీసీ సమావేశం అంటే జేసీసీ సమావేశంలో ఈ 11 మంది 11 మెన్ కమిటీ సభ్యులు ఉంటారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత ఆల్ ఏరియాల బ్రాంచ్ సెక్రటరీస్ ఉంటారు వాళ్ళకు తోడుగా. ఎందుకు అంటే జేసీసీ సమావేశంలో సత్య సమావేశంలో మాట్లాడినటువంటి ఒప్పందం అయినటువంటి ఇక్కడ ఒప్పందం కానీ ఏరియా లెవెల్ ఉన్న సమస్యలు బ్రాంచ్ సెక్రటరీలు మాత్రంగా వచ్చి బ్రాంచ్ సెక్రటరీల ద్వారా తీసుకొని అందరం కూర్చుండి అందులో కానటువంటి 1-2 మళ్ళీ అగ్రిమెంట్ ఉంటే జేసీసీ సమావేశాలలో అందులో ఈ అగ్రిమెంట్ జరుగుతుంది. మనం చాలా అగ్రిమెంట్లు చేసుకున్నాం. నిన్నటికి నిన్న మైనింగ్ షాప్ సోదరులు జేఎంఈటీలు 44 మంది 45 మంది వాళ్ళు వివిధ కారణాలతోటి వాళ్ళు డిస్మిస్ అవ్వడం జరిగింది. మనం మొన్న సాధించుకున్నాము సర్క్యులర్ కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళందరూ మళ్ళీ ఉద్యోగంలకు సేమ్ జాబ్లకు రాబోతూ ఉన్నారు. అట్లాగే ఇలా టెక్నీషియన్స్ మైనింగ్ షాప్కు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అది కూడా సర్క్యులర్ ఈ నెలలో వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో సర్దార్ కానీ ఓర్మేన్ కానీ గతంలో వాళ్ళకి జనరల్ మద్దూరు ఇచ్చేది. ఇప్పుడు అదే సేమ్ జాబ్ ఓర్మేన్గా సర్దార్గా ఇచ్చే సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు ఇస్తాను. సర్క్యులర్ ఈ నెలలో వస్తుంది. అట్లాగే టెక్నీషియన్కి సంబంధించి టెక్నీషియన్ సూపర్వైజర్లకు సంబంధించి టెక్నీషియన్ ఉన్నటువంటి సూపర్వైజర్లకు వచ్చింది. టెక్నీషియన్గా ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ టర్నర్ కానీ వెండర్ కానీ ఎనీ టెక్నీషియన్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇలా వాళ్ళకు ఒకవేళ అండర్గ్రౌండ్లో ఏమైనా ఇబ్బంది అయ్యి సర్ఫేస్కి వస్తే కేటగిరీ తగ్గకుండా సూటబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా అది కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా ఈ నెల సర్క్యులర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్మికులకు గతంలో 10-15 ఏళ్ల కాంచెల్లి వెనుకబడిపోయినటువంటి సమస్యలు మొత్తం కూడా ఈ సమావేశాలలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో తీర్మానం అయితే ఈ సమావేశాల్లో ఒప్పందం అవుతాయి. కాబట్టి ఇలా ఏఐటీసీకి చట్టాల గురించి చట్టాల అవగాహన, కంపెనీ మీద అవగాహన, ఆల్ కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల మీద వర్కర్ల మీద అవగాహన ఉన్నటువంటి నాయకత్వము నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నది. కాబట్టి మీరందరూ గమనించి తెలుసుకొని ఏఐటీసీకి మీరు మంచి మద్దతు ఇచ్చిండ్రు. ఈ మద్దతును ఇట్టే కొనసాగించినట్టయితే మన కంపెనీ యొక్క భవిష్యత్తు మళ్ళీ తీర్చిదిద్దుకునే విధంగా మనం ముందుకు పోదామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక మారు ఏఐటీసీ బ్రాంచ్ కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. ఈరోజు వర్క్షాప్ డిపార్ట్మెంట్లో ఏఐటీసీల ముందుగా చేరిన కార్మికులందరికీ, వారికి సపోర్ట్ చేసిన వారికి ఏఐటీసీ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కామ్రేడ్స్ మీకు అందరికీ తెలుసు ఈ సింగరేణి సంస్థ ఈరోజు ఇక్కడ ఉన్నది అని అంటే కేవలం ఒక ఏఐటీసీ ఎర్ర జెండా సంఘం తప్ప ఏ యూనియన్ లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వర్క్షాప్ ఉన్నది అని అంటే కూడా ఏఐటీసీ సంఘమే ఆ రోజు నిరాధ్యక్షలు 2 వారాలు ఏ మార్చి ముందు పెట్టి ఇలా ఈ వర్క్షాప్ను ఇక్కడ అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. ఇది ఒకటే కాదు, సింగరేణి ఉన్నది అని అంటే కూడా ఏఐటీసీ నాయకత్వం. ఎందుకు 95-96లో BIRFలో పోయినప్పుడు ఇప్పుడున్న సంఘాలు అప్పుడు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఏ ఒక్క సంఘం కూడా ఈ సమస్య కోసం కార్మికుల చైతన్యవంతం చేసి కంపెనీ అధికారులను కూర్చుండబెట్టి ఈ సమస్య ఉంటేనే ఈ ప్రాంతంలో పరోక్షంగా ప్రత్యక్షంగా కార్మికులు ఈరోజు ఇక్కడ ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలామంది ఏఐటీసీని విమర్శించారు. ఆ రోజు ఏఐటీసీ నాయకుల మీద దాడులు కూడా చేశారు.
దాడులు వేసినా ఇబ్బందులున్నా కేసులు పెట్టినా ఇంక్రిమెంట్లు వేయినా ఈ సమస్య ఉంటేనే మనం ఉంటాం, ఈ ఏరియా మనగడ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఏఐటీసీ నాయకత్వం బీఐఆర్ నుంచి రక్షించింది ఒక కేవలం ఏఐటీసీ సంఘం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకో చరిత్ర చెప్తాంది. ఈరోజు రేపు లాభాల వాట కార్మికుడు రాగానే ఒకడు అడిగిండు, అన్న డబ్బులు ఎప్పుడు వస్తాయని అన్నాడు. ఎస్, డబ్బులు కూడా ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది, లాభాల వాట కూడా ఏఐటీసీ అగ్రిమెంట్ చేసింది, దీపావళి బోనస్ కూడా అగ్రిమెంట్ చేసింది ఏఐటీసీ, దసరా అడ్వాన్స్ కూడా చేసింది ఏఐటీసీ. ఎవరో చెప్పువానండి. ఈరోజు ఈ సమస్య కోసం 42 పుట్టిన కానుంచి ఇప్పటి వరకు మడమ దింపకుండా రాజీ పడకుండా నాయకుల మీద కేసులైనా హత్యలైనా ఇంక్రిమెంట్లు అయినా జైళ్ల పాలైనా కార్మికుల కోసం పుట్టిన యూనియన్లో కార్మిక నాయకులుగా ఉండి కూడా మేము ఇన్ని అనుభవించి కార్మికుల కోసం పనిచేస్తున్న సందర్భంలో నిన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ఏఐటీసీని బదనాం చేయడానికి మారుపేర్ల సమస్య పైన కొంతమందిని మా ఆఫీసు మీదకి తీసుకురావడం జరిగింది. వారు చెప్పారు, సర్కారు సంఘం అని చెప్పుకునే నాయకుడు ఏఐటీసీ వాళ్ళే ఆపుతారు మీ మారుపేర్ల సమస్య అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఆపుతారు రికార్డ్, అది తెలుసుకుందాం. అది కంపెనీ దగ్గరనే మేము ఒకటే చెప్పినాం వారి పిల్లలకు, మీరు మా పిల్లలు మీ తండ్రులు ఏఐటీసీలో పనిచేసారు, మీరు మీ నాన్నలు మెంబర్షిప్ ఇస్తే దీపావళి బోనస్ డబ్బులు ఇస్తే మీరు చందాలు ఇస్తే ఈ భాస్కరరావు భవన్ ఉన్నది, ఇది మన అందరిది నాయన, మాది ఒక్కలది కాదు, ఈ కుర్చీలు కూడా మీరు ఇచ్చినాయే అని చెప్పి కూర్చుని పెట్టి మాట్లాడినాం. మీకు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ మార్పుల సమస్య పైన ఏ యూనియన్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. పోషణ చెప్పినట్టుగా ఎలక్షన్లు 2 సంవత్సరాలు అయితే మాకు పత్రం ఇచ్చి నిన్నటికి సంవత్సరం కరెక్ట్గా. ఈ సంవత్సర కాలంలో డైరెక్టర్లు చేంజ్ కావడం, పరిస్థితులు అక్కడ అనుకూలించకపోవడం, మీటింగులు పెట్టకపోవడం, డైరెక్టర్ లెవెల్లో 2 మీటింగులు, సిఎండ్ఎం లెవెల్లో 1 మీటింగ్ జరిగింది. ఫస్ట్ మీటింగ్లో పెట్టినాం, ఇలా కొత్త మైండ్స్ రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, మార్పులు డిస్మిస్ వాళ్ళు ఇలా మన కంపెనీ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ మీటింగ్లో పెట్టించి దాన్ని కమిటీలు వేస్తారు. కమిటీ దేనికి వేస్తారు? ఈ మార్పుల సమస్య ఉన్నది, మార్పుల సమస్య ఒకదాని మీద లేదు. తండ్రి పేరు తేడా ఉంటుంది, ఇంటి పేరు వేరే ఉన్నది, కొడుకు వయసు ఎక్కువైతుందంటే సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టారు, లేదా వయసు దానిలో పెట్టారు, పేర్ల దానిలో పెట్టారు, ఊరు పేరు వేరు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రకరకాలుగా అక్కడ మార్పుల సమస్య ఉంటే దాన్ని డైరెక్టరు లెవెల్లో ఒక కమిటీ వేసి దాన్ని ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాము అనే ఒక కమిటీ వేస్తే కంపెనీ లెవెల్లో మొత్తం కంపెనీ చేసే పని మొత్తం చేయించి అక్కడ పెట్టినాం. దాన్ని పెడితే ఏం చేయాలి? ఇలా మార్పులు చేయాలంటే ఎవరు చేయాలి? మార్పులు చేయాలంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అడ్వకేటు జనరల్ దాన్ని తీసుకోవాలి. అక్కడ కంపెనీ చేసే పని కంపెనీ చేయించినాం. ఇక డిసిమిస్ వాళ్ళది కూడా ఇయ్యను అని అంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళు కానీ భవిష్యత్తు ఒక సింగరేణి ఉన్నది అంటే వాళ్ళ నాన్నలు వాళ్ళ ఒక శ్రమ వాళ్ళ రక్తం దారపోసిరు, ఆ పిల్లలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు మనం పెడితే వాళ్ళు 3 సంవత్సరాలు ఇలా ఒక 100 సంవత్సరాలు ఉంటే జాబులు ఇస్తామని అంటే లేదు 3 సంవత్సరాలు వద్దు, 5 సంవత్సరాలల్లా ఏదో ఒక సంవత్సరం 100 సంవత్సరాలు ఉంటే వారికి జాబులు ఇవ్వాలని చెప్పి పెట్టినాం. దాని కమిటీ చేసిన కమిటీ కూడా అప్రూవల్ అయింది. ఇవాళ కొత్త మైండ్స్ కోసం మనకు 6 బాయిలు వచ్చేవి ఉన్నాయి, ఆ 6 బాయిలు కూడా రావాలని చెప్పి దాని మీద పెట్టినాం. ఇవన్నీ సమస్యలు ఒక్కొక్కటి మనం 3 మీటింగులనే తీసుకొచ్చినాం. ఇవాళ మార్పులు అసలు ఏఐటీసీకి సంబంధం ఉన్నదా? ఏఐటీసీ గెలిచింది మొన్న 10-12 సంవత్సరాల నుంచి మార్పుల సమస్య ఉన్నది. అయినా ఇవాళ మేము వచ్చినాక 2 మీటింగులలో ఫైల్ అంతా కంపెనీతోనే అయ్యే పని అంతా చేసి పెట్టినాం. అది ఒక జనరల్ అడ్వకేట్ ద్వారా చేస్తే అది ఒక ఎవరు చేసి చెప్పాలా? గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ చెప్పాలంటే దాని కార్మిక శాఖ మంత్రిరా, ఐటీ మంత్రిరా, లేకపోతే ముఖ్యమంత్రిరా, ఉప ముఖ్యమంత్రిరా, వారి ఆధీనంలో ఆయన చెప్పాలి. దానికోసం అక్కడ మనం
వేచి పెట్టినాం ఫైల్. ఇక దాని నాయకుడు చెప్తారంటే ఏఐటీసీలు చేయబట్టి అక్కడ ఆగింది అని అంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏఐటీసీ ఒక మాట అంటే కట్టుబడి ఉంటుంది. ఏఐటీసీ ఒక మాట అంటే తప్పది ఎప్పుడు. కానీ ఏది చరిత్రలో లేదు ఇప్పటి వరకు కూడా. ఏదైతే మాట ఇచ్చినామో మాట కట్టుబడి ఉన్నాం. మేము ప్రెస్ మీట్కి కూడా సిద్ధమని చెప్తున్నాం. ఈ మార్పుల విషయంలో డిస్మిసల్ పేరు మీద కొత్త ఫైల్ రావాలన్న దాని మీద మా దగ్గర అగ్రిమెంట్ ఉంది. కాబట్టి మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, మేము తీసుకొచ్చి చూపిస్తాం. నీవు చెప్పిన అతడు నువ్వు ఏ అగ్రిమెంట్ చేసినావో, ఏ లెటర్ పెట్టినావో, ఏం చేసినావో అది చూపించమని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇలా లాభాల వాటా విషయంలో కూడా అంటారు, మేము మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అంటారు. నీ ముఖ్యమంత్రి నీ ప్రభుత్వం అయితే ఇలా 39,000 కోట్ల రూపాయలు నీ ప్రభుత్వం దగ్గర ఉండేది. ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం కదా, ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి చెప్పారు కదా ఎలక్షన్ల ముందు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం సాయి గార్డెన్స్లో జరిగిన మెగా హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, బైక్వాడ్ యూనియన్ స్టేట్ కార్యదర్శి మధుకోట్, జిల్లా అధ్యక్షుడు విజయ్ కార్యదర్శి సురేష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి మల్లేష్, శ్రీశైలం మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. జర్నలిస్టు మిత్రులందరూ దయచేసి మేము కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీన్ని పట్టణంలోని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో యశోదరాలు నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ వేదికను అలంకరించిన పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మల్లు గారు, డిఎంహెచ్ఓ గారు, మిత్రులు విజయ్ గారు, రామ్ గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, వివిధ హాస్పిటల్ నుంచి సహకరిస్తున్న డాక్టర్లకు, వేదిక అందించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం నేను ఒక డాక్టర్గా యశోద హాస్పిటల్ వారికి, నాగర్ కర్నూలు మణికంఠ అండ్ జయకృష్ణ హాస్పిటల్ వారిని, అదేవిధంగా వారి సిబ్బందిని, వారి డాక్టర్లను ముఖ్యంగా వాళ్ళను అభినందిస్తూ, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రాష్ట్ర కార్యవర్గానికి, జర్నలిస్ట్ కార్యవర్గానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మీరు ఎన్నో చేయాలి, దాని సహకారం మాకు తప్పకుండా ఉంటుంది, మా సహకారం తప్పకుండా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, జర్నలిస్ట్ అంటే ఇప్పుడే డాక్టర్, గుండె డాక్టర్ దిలీప్ రెడ్డి చెప్పినట్టు మీరు తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ప్రపంచానికి చూపించే వాళ్ళు మీరు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే దేశమంతా బాగుంటుందని భావించే వారిలో మేము ఒకరు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఇటువంటి క్యాంపులు, మేము ఒకప్పుడు డాక్టర్గా డెంటల్ క్యాంప్గా ఎన్నో క్యాంపులకు వెళ్ళాము. ఇప్పుడు కూడా మా వైఫ్ డెంటిస్ట్, ఆమె కూడా ప్రతి ఒక్క సుమారు 100 జిల్లా పరిషత్ స్కూళ్ళు రాష్ట్ర మొత్తంలో క్యాంపులు నిర్వహించి ఉంటాయి. కాబట్టి క్యాంపులు తప్పకుండా కుటుంబ సభ్యులకు పెడుతున్నందుకు కార్యదర్శికి, అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడే మిత్రులు విజయ్ గారు చెప్పినట్టు తప్పకుండా సూపరింటెండెంట్తో మాట్లాడి మీకు ఓపీలో సెపరేట్ క్యూవా లేకపోతే ఎలా అది వర్కౌట్ అవుతుందో తప్పకుండా ఆలోచించి వారికి కూడా ఈ ఆదేశాలు తప్పకుండా ఇస్తామని చెప్తూ, మీరు ఆరోగ్యంగా ఉండాలి, నాగర్కల్ నియోజకవర్గానికి మంచి చెడు కూడా మీరు చూడాలి. ఎందుకంటే మీరు అన్నీ కూడా నాయకులు చూడలేరు, మీరు చూసే కళ్ళతో, మీరు రాసే కలంతో మీరేదైతే బాగు చేయగలుగుతారో తప్పకుండా మా వద్ద సహకారం ఉంటుంది, మీరు కూడా మాకు సహకరించాలి. మంచి గవర్నెన్స్, నాగరికులకు మంచి గవర్నెన్స్ ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు యశోద హాస్పిటల్ వారికి, అదేవిధంగా రాష్ట్ర జర్నలిస్ట్ కార్యవర్గానికి, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా అందరం కలిసి లెట్స్ మార్చ్ టువర్డ్స్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ నాగర్ కర్నూల్. థ్యాంక్ యూ. హాస్పిటల్ టీఆర్ వస్తుంది ఎలా వేదిక రావాలని చాలా
శ్రీధర్ సార్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అతను బాగా అద్భుతంగా సర్వీస్ చేస్తాడు సార్. ఏ ప్రోగ్రామ్ మనం డేట్ మనం చెప్తేనే డిసైడ్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ తర్వాత హై క్యాంపు శ్రీ నేత్రాలయ మన మాజీ ఆంధ్రప్రభ రిపోర్టర్ వేదిక మీదకి రాగలరు. హై క్యాంపు విలేకరిగా పనిచేసిన అతను కూడా ఏదైనా హెల్త్ క్యాంపులు వెళ్తే తప్పకుండా వస్తాడు. అతను చాలా ఏజ్లో పెద్ద మనిషి ఆయన, తనకు సహాయం చేస్తున్నందుకు మరొకసారి కూడా శ్రీ నేత్రాలయ డిపార్ట్మెంట్ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ మెంబర్గా అనేటువంటి దానికంటే సీనియర్ జర్నలిస్టు సుదర్శన్ గారు మీకు అందరికీ కూడా ఇతరుతో పాటు ఇంకా ఇద్దరు ఇక్కడ మంచిగా ఇబ్బంది లేకున్నటువంటి అన్ని సౌకర్యాలు తీసుకున్నట్టు అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. గోదావరికని జీఎం ఆఫీస్ మూలమలుపులో దారి మళ్లింపు. గోదావరికని జీఎం ఆఫీస్ చౌరస్తా బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైర్ క్లియర్ జరుగుతున్నందున రేపు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుండి మంచిర్యాలకు వెళ్లే భారీ వాహనాలు మళ్లించడం జరుగుతుందని రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు తెలిపారు. మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మిలీనియం క్వార్టర్స్కు రాసి నుండి ఫైన్ క్లైన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, మున్సిపల్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ వరకు రావాల్సి ఉంటుంది. లారీలు, భారీ వాహనాలు ఫ్లైఓవర్ కింద నుంచి ఓసీపీ 4 పోయే దారి గుండా వెళ్లి మేడిపల్లి చౌరస్తా నుండి హైవే రోడ్ మీదకు వెళ్లాలని సూచించారు. ఇందుకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కోరారు. కానీ ప్రజలకు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి, రేపు ఉదయం 8 గంటల నుండి 11:30, 12 గంటల వరకు రోడ్ డైవర్షన్ చేయడం జరుగుతుంది వికేశ్వర్ దగ్గర. ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోడ్ విస్తరణలో భాగంగా సింగరేణి వాళ్ళ హైటెన్షన్ వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. సో మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ వచ్చేసి మన అండర్ ఆఫ్ గోదావరి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని కింద నుండి తీసుకొని మేడిపల్లి ఫోరింగ్ లైన్ నుండి మేడిపల్లి నుండి ఎన్టీపీసీ వచ్చి ఎన్టీపీసీ దగ్గర జాయిన్ అయితే అక్కడ నుండి వచ్చే వెహికల్స్ అన్ని అలాగే డైవర్ట్ చేస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి గంగానగర్ చౌరస్తా, ఫైన్ లైన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, ఆర్టీసీ, నెక్స్ట్ డిపో, ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు కరీంనగర్ నుండి ఏవైతే మంచిర్యాల వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, కార్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇంకా వేరే వెహికల్స్ కావచ్చు, అవి వచ్చేసి మనకు మున్సిపాలిటీ దాటిన తర్వాత మన ట్రాఫిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో ట్రాఫిక్ పొల్యూషన్ నుండి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక 1/2 km వెళ్ళిన తర్వాత మనకు గ్రంథాలయం ఉంటుంది రైట్ సైడ్లో. ఆ గ్రంథాలయం నుండి స్ట్రైట్గా డైవర్ట్ చేసుకుంటే మనకు గంగానగర్ చౌరస్తా వస్తుంది. అక్కడ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఒక 3 గంటలు జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ఇది ప్రెస్కు మరియు సహకరించాలని కోరుతున్నాము. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగించాలని సిపిఎం జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సిఐటియు హమాలి యూనియన్ నాయకులు యాదన్న, బీచ్పల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ చనిపోయినటువంటి దినాన్ని జరపాలని చెప్పని ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయించింది అని అంటే ఏంటి అసలు ఆయనకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఎందుకని ఆమెను ఇంత పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి, ఆమె చనిపోయిన దినాన్ని జరుపుకోవాలని చెప్పని ఎందుకని నిర్ణయించినట్టు? కామ్రేడ్స్, ఆమె అతి పేద కుటుంబంలో పుట్టిన ఆమె చేసినటువంటి పోరాటము, ఆమె నిలబడినటువంటి తీరు పేద ప్రజల కోసం. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1940 నుంచి 46 నుంచి మొదలుకుంటే 46 వరకు జరిగింది. ఆమె తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు వేసినటువంటి వ్యక్తి. అప్పుడే ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. మన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతంలో బాంచన్ దొర నీ కాలు మొక్కుతా అనేటటువంటి ఒక పద్ధతి ఆ రోజు ఉండేది. రెడ్లకు దొరలకు సాగిలబడిపోయి ఎక్కడ ఎవరు కనపడినా కూడా వాళ్లకు కాలు మొక్కుతాం అనేటటువంటి పద్ధతిలో ఉన్నతమైనటువంటి కులాల వాళ్లకు కింది కులాలన్నీ కూడా సాగిలబడి పనిచేసేటటువంటి రోజులు. అలాంటి పరిస్థితులలో ఐలమ్మ ఒక 4 ఎకరాల భూమి వేరే వాళ్ళతో కౌలుకు తీసుకొని పని చేసుకుంటుంటే, ఆ కౌలు చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఒక దొర, నీవు కౌలు చేసిన భూమి కూడా నాది అది, కాబట్టి నీవు కౌలు చేసినటువంటి పంట మొత్తం కూడా నాకే కట్టాలి, నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని, పండిన పంట మొత్తం కూడా నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని ఆ భూస్వామి హుకుం జారీ చేస్తాడు. ఆమె నేను చేసిన కష్టం నీకెందుకు ఇవ్వాలి, నేను కష్టపడి పండించుకుంటున్నా కదా, నేను కౌలుకు తీసుకున్నా కదా, అది నీది ఎట్లయితుంది అని చెప్పని ఆమె తిరుగుబాటు చేసింది. ఒక మహిళ ఉండి దొరకు వ్యతిరేకంగా రామచంద్రారెడ్డి అనేటటువంటి ఒక పెద్ద భూస్వామి దేశముఖులకు నిజాం సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దొరకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి నిలబడి పోరాటం ప్రారంభించింది. అలాంటి సందర్భంలోనే ఆంధ్ర మహాసభ అనేటటువంటి కమ్యూనిస్టులంతా కూడా వచ్చి గ్రామాలలో మీటింగులు పెట్టి వీళ్ళకి అండగా నిలబడుతుంటే ఆ సంఘంలో ఈమె సభ్యురాలుగా చేరింది. ఇదేదో సంఘం ఎర్రజెండా సంఘం నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నన్ను ఇంకా గట్టిగా పోరాడమని చెప్తుంది, నా హక్కుల కోసం నన్ను నిలబడమని చెప్తుంది, కాబట్టి నేను ఈ సంఘంలో సభ్యురాలుగా చేరాలని చెప్పని ఆమె సభ్యత్వం తీసుకుంటుంది. ఆ సంఘంలో సభ్యత్వం తీసుకుని సొంతిల్లు అమలు కోసం సిఐటియు నిర్వహిస్తున్న బ్యాలెట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న యాజమాన్య చర్యలను కార్మికులు తిప్పికొట్టాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని సిఐటియు ఆఫీసులో సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం సెప్టెంబర్ 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్దంగా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతున్న సందర్భంగా కామ్రేడ్ భూపాల్ బ్యాలెట్ నమూనా బ్యాలెట్ బాక్సులను ఆవిష్కరించి మాట్లాడుతూ సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతిల్లు అమలు కోసం కార్మిక అభిప్రాయ సేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కార్మికుల సొంతిల్లు కోరికను తెలియజేసేందుకు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహిస్తుంటే సింగరేణి యాజమాన్యం కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి చర్యలను కార్మిక వర్గం తిప్పికొట్టి పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా వ్యక్తం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని వెంటనే ఎన్నికల వాగ్దానాల్ని వెంటనే ఎన్నికల వాగ్దానాల్ని వెంటనే సింగరేణి కార్మికులందరూ ఎన్నికల బ్యాలెట్ లో సొంతింటి పథకంపై ఎన్నికల బ్యాలెట్ లో సొంతింటి పథకంపై ఎన్నికల బ్యాలెట్ లో క్వార్టర్ కావాలా, ఇల్లు కావాలా? ఇల్లు కావాలా దాన్ని పెట్టండి. రెండు ఇంపార్టెంటే, 2 పెడతారు అందరు. నా పేరు భూపాల్, సిఐటియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ మొత్తం సింగరేణి కార్మికులకు అందరికీ ఒక సొంతిల్లు ఉండాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సొంతిల్లు కావాలి అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా కన్విన్స్ అయ్యి కోరుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఏఐటీసీ కానీ, రిప్రజెంటేటివ్ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ ఇతర సంఘాలు కూడా తమ ఎజెండాలో మేనిఫెస్టోలో పెట్టి మేము కూడా అధికారంలోకి వస్తే, మేము గెలిస్తే సింగరేణిలో ఖచ్చితంగా సొంతిల్లు సాధించి పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు. కానీ ఎన్నికలైపోయి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఆ యూనియన్లు వాటి ఊసెత్తకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరికని పట్టణంలో బహిరంగ సభలో కూడా కార్మికుల యొక్క డిమాండ్లు పరిష్కారం చేస్తాము, అందరికీ సొంతిల్లు కోసం మేము కృషి చేస్తాము, అలాగే పెర్క్స్ పైన అంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనేటువంటి విషయాన్ని కూడా రియంబర్స్మెంట్ అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా వాగ్దానం చేసి మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికుల కుటుంబాల యొక్క ఓట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిన తర్వాత మరి మొత్తం అందరూ ఇప్పటిదాకా ఆ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఈ యొక్క సొంతిల్లు ఉద్యమాన్ని, సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఉద్యమాన్ని సిఐటియు ముందు నుంచి గత 3 ఏళ్లుగా
పోరాడుతున్న నేపథ్యంలో మళ్ళీ దీన్ని ఎజెండాలోకి తీసుకురావాలి, సాధించి పెట్టాలి కార్మికులకు అని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర కమిటీ యొక్క ఉద్యమాన్ని ప్రారంభం చేసింది. ఆ నేపథ్యంలోనే కార్మికుల యొక్క అభిప్రాయాలన్నీ మళ్ళొకసారి ప్రభుత్వానికి, గుర్తింపు సంఘాలకు, సింగరేణి యాజమాన్యానికి ఒక తెలియజేయాలనే ఉద్దేశంతోన ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఒపీనియన్ పోల్ని నమూనా బ్యాలెట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రేపు 11-12 తేదీలో తీసుకున్నాం. దీన్ని అందరూ కార్మికులు పాల్గొని జయప్రదం చేసి సొంతిల్లు కావాలని చెప్పేసి మీరు అందరూ ఓటేయాలని చెప్పి సందర్భంగా మీకు మేము కోరుతా ఉన్నాం. అలాగే సింగరేణి యాజమాన్యం ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో భాగంగా ఈ నమూనా బ్యాలెట్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, ఎవరిని రానియొద్దు అని చెప్పేసి, పాల్గొనొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ సొంతిళ్ళ కోసము. ఎందుకంటే ఇది ఒక కార్మికుడి ప్రయోజనమే కాదు, ఇందులో ప్రభుత్వానికి లాభం ఉంది, సింగరేణి యాజమాన్యానికి కూడా లాభం ఉంది. ఈ యొక్క సొంతిల్లు కేటాయిస్తే సింగరేణి కూడా భారాలు తప్పుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి ఇతరత్ర అలవెన్స్లు కావచ్చు, లేకపోతే ఆ యొక్క పట్టణాల రోడ్లకు సంబంధించి కావచ్చు, నీరు కావచ్చు, కరెంటు కావచ్చు, వాటి బిల్లులకు సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా సింగరేణి మేనేజ్మెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. పట్టణాలు కూడా అభివృద్ధి అవుతాయి, సింగరేణికి డబ్బులు మిగులుతాయి, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పేసి లెక్కలతో సహా యొక్క యూనియన్ ఇప్పటికీ అనేక రకాలుగా ప్రజెంటేషన్ ఇచ్చింది. కాబట్టి ఉన్నతాధికారులు కూడా కన్విన్స్ అయ్యారు, ఇది మంచి పథకం, ఆలోచిస్తాము, కమిటీ వేస్తామని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్పారు. కానీ కింది స్థాయి జనరల్ మేనేజర్స్ మాత్రం దీన్ని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలోచన విరమించుకోవాలా. ఇప్పుడు భూపాలపల్లి నుంచి జీఎం నుంచి ఒక మీటింగ్ పెట్టి అసలు ఎవరు మైన్స్ చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా మాకు తెలుస్తా ఉంది. ఇది చాలా సరైనది కాదు, అది పునరాలోచన చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. కార్మికులు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పాల్గొనడానికి హక్కు ఉంది. వాళ్లకు జూలై 9వ తేదీన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లయితే సమ్మె చేశారో మరి ఇది తమ కోసం తమ ఒక ఓటు వేసుకోవడానికి విధులకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేటువంటిది ఇది సరైనది కాదని చెప్పి అంటా ఉన్నాం. అలాగే గుర్తింపు సంఘాలు, రిప్రజెంటేటివ్ సంఘాలు కూడా సహకరించాలి, కార్మికులు ప్రోత్సహించాలి, ఈ నమూనా బ్యాలెట్లో పాల్గొనమని కూడా చెప్పాలి. దీన్ని అడ్డుకునే విధంగా కామెంట్లు చేయడం, స్టేట్మెంట్ చేయడం, వీడియోలు చేయడం కూడా సరైనది కాదు. ఇది కార్మిక వ్యతిరేక వైఖరిగానే మేము చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఒకటే కాకుండా 2-3 డిమాండ్స్ ఇంకా ఉన్నాయి. ఈరోజు అలవెన్స్ల పైన ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందో దాన్ని రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టాము. ఇది కూడా అన్ని సంఘాలు అంగీకరించిన డిమాండే, కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడవది లాభాలు, ఇప్పటిదాకా లాభాలు ప్రకటించలేదు. ఎందుకు దసరా వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. దసరాకు మరి ఖచ్చితంగా ఒక సాంప్రదాయబద్ధంగా బోనస్ డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి లాభాలు డిక్లేర్ చేయాలి, దాంట్లో 35% మొత్తం కార్మిక వర్గానికి కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మార్పేర్ల సమస్యను పరిష్కారం చేయాలి. అలాగే బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ వీటన్నింటిలో అవినీతి పెరిగిపోయింది. సింగరేణి అంతా గుర్తింపు సంఘాలు, రిప్రజెంటేటివ్ సంఘాలు పైరవులు చేస్తున్నాయి తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇటు అధికారులు, ఇటు సంఘాల నాయకులు కొద్దిమంది కుమ్మకైపోయి కార్మికులకు నష్టం చేస్తున్నారు. సింగరేణిలో అనేక రకాల కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి. క్వార్టర్ల రిపేర్ల పేరు మీద టెండర్లు వేసుకొని దాంట్లో కూడా అవినీతి పాల్పడుతున్నట్టుగా సమాచారం, విజిలెన్స్ రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అనేక రకాలుగా వస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిగా చెప్పేది ఏంటంటే సింగరేణిలో 26,000 మంది ఈరోజు కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ లేబరు. వాళ్లకు సంబంధించినటువంటి కూడా వాళ్లకు బోనస్ ఇవ్వాలి. వాళ్ళ కనీస వేతనాలు 26,000 రూపాయలు నిర్ణయం చేయాలి. జీవో 22ను అమలు చేయాలి. వాళ్ళు చలో ప్రజాభవన్ కూడా పెట్టారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా జయప్రదం చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ లేబర్ కూడా పాల్గొనేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని మొత్తం సింగరేణి వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి క్వార్టర్స్ ని, భూముల్ని వాటిని కాపాడుకుని ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లుతో పాటు ఒక ఇయ్యలేని పరిస్థితి వస్తే 250 గజాల స్థలం ఇవ్వాలి, 25 లక్షల రుణం ఇవ్వాలి. దానికోసం చర్యలు తీసుకోవాలి. దాని సాధన కోసం మీరందరూ కూడా ఓట్లలో ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.